అంగన్వాడీ వర్కర్స్ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని కాకినాడ ఎంపీ వంగ గీత తెలిపారు. కాకినాడ ఎన్ఎఫ్సీఎల్ రోడ్లో గల కాకినాడ ఎంపీ వంగ గీత క్యాంపు కార్యాలయాన్ని అంగన్వాడీ వర్కర్స్ ముట్టడించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ధర్నా చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ వద్దకు ఎంపీ వంగ గీత వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ వర్కర్స్ సమస్యలపై తాను పార్లమెంట్లో సంబంధిత మంత్రితో మాట్లాడానని అన్నారు. అనంతరం అంగన్వాడీ వర్కర్స్ ఎంపీ వంగ గీతకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వంగ గీత మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్స్ వారి నిరసనను విధులు బహిష్కరించకుండా చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకురాలు పద్మావతి, సిఐటియు కోశాధికారి వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ పాల్గొన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం వీళ్ళ శాలరీస్ పెంచాల్సిన అవసరం ఉంది. ఏదైతే వీళ్ళకి హానరోరియం ఉందో హానరోరియం తప్పనిసరిగా పెంచాలి. ఇది పార్లమెంట్లో కూడా మేము మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా పార్లమెంటరీ కమిటీ, స్పెషల్ పార్లమెంటరీ కమిటీ, ఉమెన్ ఎంపవర్మెంట్ కమిటీలో ప్రత్యేకంగా అంగన్వాడీ వర్కర్స్ ఆయాసి సంక్షేమం గురించి మేము మాట్లాడడం జరిగింది. ఎక్కువ వాలంటీర్ హానరోరియం ఇస్తే వాళ్ళకి ఇంకా బాగా మెరుగైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, మోడీ గారిని, అదేవిధంగా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ స్మృతి ఇరానీ గారిని కోరుతున్నాను. దేశవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల ఆయాల యొక్క హానరోరియం పెంచాలి. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల రీత్యా వాళ్ళ హానరోరియం పెంచాలి అని చెప్పేసి నేను కోరుతాను. కానీ మా ప్రధానమైన డిమాండ్ మేమేమీ కోరుకుంటలేదు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని అమలు చేయమని మేము అడుగుతున్నాము. ఆ గ్రాడ్యుటీ అమలు చేయమని అడుగుతున్నాము. వర్కరు హెల్పరు ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కావాలని మేము ప్రధానమైన డిమాండ్ అడుగుతాం. ప్రధానమైన డిమాండ్లు ప్రభుత్వం ఇప్పటికైనా 19 రోజులు రోడ్డున పడ్డారు అక్క చెల్లెళ్ళు. ముఖ్యమంత్రి గారికి ఈ సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని, ఈ ఆడోళ్ళ గోడు, అంగన్వాడీల గోడు, అంగన్వాడీల ఆర్తధ్వని ఒకసారి ప్రభుత్వం చూసి విని మా సమస్యలు వెంటనే పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.